యాక్ట్ యాజ్ పర్ యాక్ట్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు నేను సర్వీస్ రిజిస్టర్ గురించి లాస్ట్ వీక్ ఒక వీడియో చేయడం జరిగింది. మన ప్రభుత్వ ఉద్యోగులందరూ సర్వీస్ రిజిస్టర్స్ ఏ విధంగా నిర్వహించుకోవాలి, అలాగే పై అధికారులు వాటికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి, వాటన్నిటిని మన ఉద్యోగులందరూ కూడా ఏ విధంగా అబ్జర్వ్ చేసుకోవాలి, అవన్నీ ఆ రూల్స్ ప్రకారం ప్రతి సంవత్సరం జూన్లోను సెప్టెంబర్లోను రికార్డ్స్ అప్డేషన్ అంటే సర్వీస్ రిజిస్టర్ అప్డేషన్ జరుగుతుందా లేదా, అవన్నీ కూడా ఏ విధంగా అయితే సర్వీస్ రిజిస్టర్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటే మనం రిటైర్ అయినప్పుడు ఎటువంటి పెన్షన్ ప్రపోజల్స్ పంపించేటప్పుడు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనే విషయాన్ని నేను లాస్ట్ వీక్ వీడియోలో తెలియజేయడం జరిగింది. అయితే మిత్రులు ప్రతిసారి ఏంటంటే నేను ఏదైనా ఒక వీడియో చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి జీఓస్, అలాగే కోర్టు జడ్జిమెంట్స్, అలాగే సర్క్యులర్ నెంబర్స్ అవి అడుగుతున్నారు. వాటిని తెలియజేయడం కోసం అని చెప్పి ఇప్పుడు సర్వీస్ రిజిస్టర్ సంబంధించి ఇంపార్టెంట్ జీఓస్ గురించి తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి విషయాలు, వాటికి సంబంధించినటువంటి జీఓ నెంబర్ చెప్తాను. కాబట్టి ఎవరికైనా ఆసక్తి ఉంటే కనుక ఆ వీడియోని 1-2 సార్లు చూసి ఆ జీఓ నెంబర్స్ నోట్ చేసుకుని అవి మనం నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా ఆ జీఓస్ని విషయంలో తరువుగా ఉంటే మనకి ఉత్తర ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మన ఫ్రెండ్స్ కూడా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనకి సర్వీస్ రిజిస్టర్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఎంప్లాయీకి కూడా మనం ఎక్కడైనా డిపార్ట్మెంట్ జాయిన్ అయినప్పుడు ఆ హెడ్ ఆఫ్ ది ఆఫీస్ కానివ్వండి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కానివ్వండి, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తప్పకుండా సర్వీస్ రిజిస్టర్ మనం ఓపెన్ చేస్తాం. ఇప్పుడు సర్వీస్ రిజిస్టర్ అనేది ప్రతి ఉద్యోగికి ఉచితంగా డిపార్ట్మెంట్ సప్లై చేయాలి. కానీ చాలా డిపార్ట్మెంట్స్లో చాలా డిపార్ట్మెంట్స్ ఏముంది, దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఎక్కువ శాతం ఉద్యోగులకి సర్వీస్ రిజిస్టర్స్ అనేవి ఫ్రీగా సప్లై చేయడం జరగటం లేదు. మీరు తెచ్చుకోండి, కొనుక్కు తెచ్చుకుంటే మేము ఓపెన్ చేస్తామని చెప్తుంటే మన ఉద్యోగులు మన అవసరం కాబట్టి మనం బజార్లో ఏదో ఒక బుక్ షాప్కి వెళ్ళి ఈ సర్వీస్ రిజిస్టర్ని తెచ్చుకుని అది డిపార్ట్మెంట్లో ఓపెన్ చేయించుకోవడం జరుగుతుంది. కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరికి విధిగా ఎస్ఆర్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సప్లై చేయాలి. దానికి సంబంధించినటువంటి జిఓఎంఎస్ నంబర్ 391 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ డేటెడ్ 7/11/1977 ఈ జిఓ ప్రకారం తప్పనిసరిగా ప్రతి ఉద్యోగికి సర్వీస్ రిజిస్టర్ అనేది ఉచితంగా సప్లై చేయాలి. నెక్స్ట్ ప్రతి ఎస్ఆర్లో కూడా ఉద్యోగి యొక్క ఫోటో అంటించాలి. ఈ ఫోటో దేనికంటే గతంలో చాలామంది ఎస్ఆర్స్లో ఆ ఉద్యోగి యొక్క ఫోటో ఉండేది కాదు, కానీ తర్వాత ఉద్యోగి యొక్క ఫోటో ఖచ్చితంగా అంటించి తీరాలి అనే ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే చాలామంది కొన్ని చోట్ల కంపాషనేట్ అపాయింట్మెంట్స్ వచ్చినప్పుడు, ఆ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఇచ్చినప్పుడు లేదా చనిపోయినప్పుడు ఆ ఉద్యోగులు కొన్ని చోట్ల జరిగే అవకాశం ఉంది. కొన్ని చోట్ల జరిగిన సంఘటనలు కూడా నా దృష్టిలో ఉన్నాయి. ఎందుకంటే ఒకరు చనిపోతే వాళ్ళ పేరు ఇంకొకరు ఫోటో పెట్టడం, ఇంకొకరు ఆ వ్యక్తి బదులు ఇంపర్సనేషన్ జరిగి ఒకరి బదులు ఇంకొకరు ఉద్యోగం క్లెయిమ్ చేసి కంపాషనేట్ అపాయింట్మెంట్ క్లెయిమ్ చేసే విధంగా కొన్ని చోట్ల జరిగిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి అటువంటి అవకాశం లేకుండా, అటువంటి అవకతవకలు జరగకుండా ఉండటం కోసం ప్రతి సర్వీస్ రిజిస్టర్లోనూ తప్పకుండా సంబంధిత ఉద్యోగి యొక్క ఫోటో అంటించాలి. దానికి సంబంధించినటువంటి జిఓఎంఎస్ నంబర్ 200 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ డేటెడ్ 10/12/1999 ఈ జిఓ ప్రకారం తప్పకుండా ఫోటో అంటించి తీరాలి. నెక్స్ట్, ఉద్యోగి ఎవరైనా బదిలీ అయినప్పుడు సర్వీస్ రిజిస్టర్లో పూర్తిగా ఒక ఊరు నుంచి ఒక ఊరికి బదిలీ అయితే కనుక, సపోజ్ భీమవరం నుంచి తణుకు ఒక ఉద్యోగి కనుక బదిలీ అయితే ఆ భీమవరంలో ఉన్నటువంటి ఆఫీస్ వాళ్ళు అతని యొక్క సర్వీస్ రిజిస్టర్ యొక్క ఎంట్రీస్ అన్నీ కూడా అప్డేట్గా నమోదు చేసి ఆ తర్వాత రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఆ ఉద్యోగికి నెక్స్ట్ ఎక్కడికైతే ఆ ఉద్యోగి ట్రాన్స్ఫర్ అయ్యాడో ఆ ఆఫీస్కి పంపించాలి. అంతేగాని అతని చేతికిచ్చి పంపడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఆ విషయాన్ని తెలియజేసే జిఓఎస్ నెంబర్ 391 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ డేటెడ్ 8/10/1984 ఇప్పుడు నేను చెప్పేటువంటి జీవోలన్నీ కూడా నా వీడియోలో స్క్రీన్ మీద ఇవ్వటం జరుగుతుంది కాబట్టి వాటిని గమనించవలసిందిగా మిత్రులందరినీ కూడా కోరుతున్నాను. నెక్స్ట్, సర్వీస్ రిజిస్టర్ని ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన వెంటనే ఏప్రిల్ మే నెలలో ప్రతి ఉద్యోగికి సర్వీస్ రిజిస్టర్ అనేది చూపించాలి. అతన్ని తనిఖీ చేసుకుని ప్రతి ఉద్యోగి కూడా మీరు మీ యొక్క సర్వీస్ రిజిస్టర్ తనిఖీ చేసుకోమని ఉద్యోగికి తెలియజేయాలి. అది
అఫీషియల్గా ఒక సర్క్యులర్ రూపంలో, మెమో రూపంలో హెడ్ ఆఫ్ ద ఆఫీసు కంపల్సరీగా ఆ ఉద్యోగులందరికీ కూడా ఈ యొక్క సర్క్యులర్ రూపంలో, మెమో రూపంలో ఇచ్చి మీ యొక్క సర్వీస్ లిస్ట్ ప్రతి ఉద్యోగి వెరిఫై చేసుకోండి అని చెప్పాలి. చెప్పిన తర్వాత అదే సర్క్యులర్ ఏమి ఇచ్చారంటే ఆ సర్వీస్ లిస్టులు అన్నీ కూడా అప్డేట్ చేసినట్టుగా సెప్టెంబర్ నెలలో కన్సర్న్ హైర్ అథారిటీస్కి, ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఉందనుకోండి, కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు వాళ్ళ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ వారు ఉంటారు. అలాగే వాళ్ళకి కంపల్సరీగా ఈ యొక్క నివేదికని పంపించాలి. అంటే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా సర్వీస్ లిస్ట్ అప్డేట్ చేశారా విషయం అనేది అప్డేట్ చేసుకోమని చెప్పి, తనిఖీ చేసుకోమని ఉద్యోగులందరికీ తాకీదు ఇవ్వాలి. అలా ఇచ్చినట్టుగా సర్వీస్ లిస్ట్స్ అన్ని అప్డేట్ చేసినట్టుగా సెప్టెంబర్ నెలలో పై అధికారులందరికీ హెడ్ ఆఫ్ ద ఆఫీసు ఇంటిమేట్ చేసి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి GOMS నెంబర్ 152 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ డేటెడ్ 20/5/1969. ఇది ఎప్పుడో 69లో ఇచ్చినటువంటి జీవో. ఆ జీవో ప్రకారం ప్రతి ఉద్యోగికి మీ యొక్క సర్వీస్ లిస్ట్ తనిఖీ చేసుకోమని హెడ్ ఆఫ్ ద ఆఫీస్ సర్క్యులర్ ఇవ్వటం. అలా ఇచ్చిన తర్వాత సెప్టెంబర్ నెలలో మా ఆఫీస్లో మా ఉద్యోగులందరికీ సర్క్యులర్ రూపంలో మేము తెలియజేశాము. అందరూ వారి యొక్క సర్వీస్ రిజిస్టర్స్ అప్డేట్ చేసినట్టుగా తనిఖీ చేసుకున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కాబట్టి ఈ అప్డేషన్ అనేది పూర్తిగా జరిగింది. డిపార్ట్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం SRs అప్డేట్ చేయడం జరిగిందని చెప్పి పై అధికారులకి నివేదిక పంపించాల్సిన అవసరం ఉంది. ఇది ఇందాక చెప్పినటువంటి జీవోలో తెలియజేసిన విషయం. అలాగే నకలు సర్వీస్ రిజిస్టర్ని ప్రతి ఉద్యోగి కూడా డూప్లికేట్ రిజిస్టర్ తను మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే తన అవసరాల నిమిత్తం ఎప్పటికప్పుడు చూసుకోవడానికి, అలాగే హెడ్ ఆఫ్ ద ఆఫీస్లో తను పనిచేస్తున్నటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి సర్వీస్ రిజిస్టర్లో అప్డేట్గా అన్ని ఎంట్రీస్ నమోదయ్యాయా లేదా అనేది చూసుకోవడానికి కూడా తనకి ఈ డూప్లికేట్ రిజిస్టర్ మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని కూడా ప్రతి డిపార్ట్మెంటు ప్రతి ఉద్యోగికి కలుగజేయాలి. తర్వాత ఆ డూప్లికేట్ రిజిస్టర్లో కూడా ఆ కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరో ఒకరు, హెడ్ ఆఫ్ ద ఆఫీస్ కానీ, లేదంటే నెక్స్ట్ సుపీరియర్ ఆఫీసర్ కానీ, లేదా ఆ సబార్డినేట్ ఆఫీసర్ కానీ ఎవరో ఒకరు ఆ యొక్క డూప్లికేట్ రిజిస్టర్ని సర్టిఫై చేస్తూ సంతకం చేయాలి. దానికి సంబంధించినటువంటి GOMS నెంబర్ 216 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 22/6/1964. ఈ 1964లో ఇచ్చిన జీవో ప్రకారం కూడా ప్రతి ఉద్యోగికి తన యొక్క డూప్లికేట్ సర్వీస్ రిజిస్టర్ని మెయింటైన్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించాలి. నెక్స్ట్ మన సర్వీస్ రిజిస్టర్ అనేది ఎప్పుడైనా పోవచ్చు, ఆఫీస్లో పోవచ్చు, లేదా ట్రాన్స్ఫర్ ఎక్కడికైనా వేరే చోటకి పంపించినప్పుడు కానీ మిస్ప్లేస్ అవ్వచ్చు, లేదా వర్షంలో తడిచిపోవచ్చు, లేదా ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తగలబడిపోవచ్చు. అటువంటిప్పుడు ఆ ఉద్యోగి యొక్క ఫ్యూచర్ నిమిత్తం ఆ ఉద్యోగి ఫర్దర్గా మరి అతని సర్వీస్ అంతా ఆ సర్వీస్ రిజిస్టర్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయబడాలి. కాబట్టి నెక్స్ట్ ప్రత్యామ్నాయ రిజిస్టర్ తయారు చేయాలి. డూప్లికేట్ రిజిస్టర్ అనేది వ్యక్తి దగ్గర, కన్సర్న్ ఉద్యోగి దగ్గర తను సొంతంగా మెయింటైన్ చేసుకుంటాడు. ఇక్కడ ఆఫీస్లో ఏదైనా అతని యొక్క ఒరిజినల్ సర్వీస్ రిజిస్టర్ కనుక పోతే నెక్స్ట్ ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్ రిజిస్టర్ అనేది తయారు చేయాలి. దానికి అవసరమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కల్పించాలి. అతనికి ఇచ్చినటువంటి అంతకుముందు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ కానివ్వండి, లేదా అతను జాబ్కి దరఖాస్తు చేసినప్పుడు ఇచ్చినటువంటి వివరాలు కానివ్వండి, లేదా ఇంక్రిమెంట్స్ ఇచ్చినప్పుడు మొదలైనటువంటి ఆ యొక్క ఆఫీసులో దొరికేటువంటి అందుబాటులో ఉన్నటువంటి మెటీరియల్ మొత్తం తీసుకుని ఆ ఆల్టర్నేటివ్ సర్వీస్ లిస్టు తయారు చేయాలి. దానికి సంబంధించినటువంటి GOMS నెంబర్ 202 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ డేటెడ్ 11/6/1980. ఈ జీవో ప్రకారం ఖచ్చితంగా ఎక్కడైనా సర్వీస్ రిజిస్టర్ మిస్ప్లేస్ అయితే ఇమీడియట్గా ఎటువంటి డిలే లేకుండా ప్రత్యామ్నాయ రిజిస్టర్ అనేది తయారు చేసి ఆ ఉద్యోగి యొక్క ఫర్దర్ ఎంట్రీస్ అన్నీ కూడా అందులో అప్డేట్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రిటైర్ అయినప్పుడు ఆ సర్వీస్ రిజిస్టర్ పోయింది కాబట్టి అతను పెన్షన్ విషయంలో ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఈ 1980లో జీవో ఇవ్వడం జరిగింది. ఈ జీవో ప్రకారం తప్పనిసరిగా పోయినప్పుడు ఆల్టర్నేటివ్ రిజిస్టర్ అనేది తయారు చేయాల్సిన బాధ్యత హెడ్ ఆఫ్ ద ఆఫీస్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మీద ఉంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇష్యూ ఇన్ కనెక్షన్ విత్ మెయింటెనెన్స్ ఆఫ్ సర్వీస్ రిజిస్టర్స్ ఈజ్ ఈ సర్వీస్ బుక్. ఇప్పుడు 2018 సంవత్సరంలో ఇచ్చినటువంటి GOMS నెంబర్ 99 ప్రకారం ప్రతి ఉద్యోగికి కూడా
ఈ సర్వీస్ బుక్ అనేది ఓపెన్ చేయబడాలి. అంటే ఇంతకుముందు మాన్యువల్ రిజిస్టర్లో ఉన్న వివరాలన్నీ కూడా ఈ సర్వీస్ బుక్లోకి ట్రాన్స్ఫర్ చేయబడాలి. కాబట్టి ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ప్రతి ఉద్యోగికి కూడా మాన్యువల్ రిజిస్టర్ కాకుండా ఈ సర్వీస్ బుక్ అనేది నిర్వహించబడటం జరగాలి. ఇది 2018లో వచ్చినటువంటి GOMS నెంబర్ 99 జీవో ప్రకారం ఆ యొక్క ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తెలియజేయబడినటువంటి విషయం. కాబట్టి ఈ ఆదేశాల ప్రకారం ప్రతి ఉద్యోగి కూడా తన యొక్క ఆధార్ వివరాలు అలాగే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యొక్క వివరాలు కూడా ఈ సర్వీస్ బుక్లో ఎంట్రీ చేసుకునేలాగా చూసుకోవాలి. అంటే ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా ఫిర్యాదులు పెట్టినప్పుడు ఎటువంటి సమస్యలు రాకుండా ఇన్ ఫ్యూచర్ మనం ఉండాలంటే మన ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడే మనకు ఉన్నటువంటి స్థిరాస్తుల వివరాలు ముఖ్యంగా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మన సర్వీస్ బుక్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ సర్వీస్ బుక్ ఉంది కాబట్టి దాంట్లో ఆధార్ కార్డు వివరాలతో పాటు ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో మనం యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్ సబ్మిట్ చేసినప్పుడు కూడా అవన్నీ కూడా మన యొక్క ఈ సర్వీస్ బుక్లో ఎంట్రీ అయ్యేలాగా చూసుకోవాలి. ఈ వివరాలన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలోను ఈ వీడియోలోను తెలియజేసినటువంటి వివరాలన్నీ కూడా ప్రతి ఉద్యోగి తన వ్యక్తిగతంగాను అలాగే యూనియన్స్ ఆఫీస్లో ఉన్న అసోసియేషన్ ద్వారా పరిశీలన చేసుకుని ఇవన్నీ కూడా అప్డేట్గా జూన్ నెలలో అప్డేట్ చేయబడుతుందా లేదా, శాలరీ బిల్స్తో పాటు మన కన్సర్న్ హెడ్ ఆఫ్ ద ఆఫీసు మన శాలరీ బిల్స్తో పాటు ట్రెజరీకి ఈ సర్వీస్ అప్డేషన్ గురించి రిపోర్ట్స్ పంపిస్తున్నారా లేదా, అలాగే సెప్టెంబర్ నెలలో పై అధికారులకి రిపోర్ట్స్ రూపంలో పంపబడుతున్నాయా లేదా అనేది గమనించుకున్నట్టయితే ఎవరికి కూడా ఈ సర్వీస్ రిజిస్టర్స్ మెయింటెనెన్స్ విషయంలో ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ఈ విషయాలన్నీ గమనించవలసి కోరుతున్నాను. ఇక నెక్స్ట్ వీడియోకి వచ్చేటప్పటికి రేపు వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ నెక్స్ట్ వీడియో మాత్రం కంపల్సరీగా ఎవరో కూడా మిస్ కావద్దు. దయచేసి మీ స్నేహితులకు కూడా ఆ యొక్క వీడియో గురించి తెలియజేయండి. అదేంటంటే రిటైర్డ్ ఉద్యోగులకి సంబంధించినటువంటి రూల్ 9 ఆఫ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980. ఇది రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో తీసుకునేటువంటి క్రమశిక్షణ చర్యలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే చాలామంది విషయంలో కొందరు అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా చాలా సంవత్సరాల తర్వాత ఉద్యోగుల మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసి రూల్స్కి విరుద్ధంగా క్రమశిక్షణ చర్యలు ఇనిషియేట్ చేసి రకరకాలుగా వేధించడం జరుగుతుంది. కాబట్టి దాని నుంచి మనం ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి రూల్ కాబట్టి ఆ రూల్ 9 ఆఫ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 గురించి నెక్స్ట్ టాపిక్లో నేను తెలియజేస్తాను. కాబట్టి అంతవరకు సెలవు. నమస్తే. మీ RTA రాజేంద్ర. థ్యాంక్ యూ.